వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా ఈరోజు అనగా 22 జూన్ 2025న ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సో పీఈటీ వారికి నిర్వహించినటువంటి పరీక్ష. సో ఆ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలను గురించి మనం ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము. సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో న్యూ విజిటర్స్ ఎవరైనా మన ఛానల్ని నూతనంగా విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. సో ఇందులో ఒక ప్రశ్న 1823 ఎల్ఫిన్స్టోన్ నివేదిక ముఖ్య అంశాలలో ఒకటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. మనకు 1792 చార్లెస్ గ్రాంట్ యొక్క నివేదిక ద్వారా 1813లో చార్టర్ చట్టం అనేది వస్తుంది. విద్యకు సంబంధించినటువంటి మొట్టమొదటి చట్టము 1813 చార్టర్ చట్టం. సో ఈ చట్టము భారతీయులకు విద్యను అందించవలసిన బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానిది అని తెలియజేస్తుంది. సో దాంతో మన భారతదేశంలో ఉన్నటువంటి 3 ప్రధాన ప్రావిన్స్లు ఏవైతే ఉన్నాయో మద్రాస్, ముంబై, కలకత్తా. మద్రాస్ ప్రావిన్స్ లో వచ్చేసి థామస్ మన్రో అనేటువంటి గవర్నర్ జనరల్, ముంబై ప్రావిన్స్ లో వచ్చేసి ఎల్ఫిన్స్టోన్ అనేటువంటి గవర్నర్ జనరల్, కలకత్తాలో వచ్చేసి లార్డ్ మింటో అనేటువంటి గవర్నర్ జనరల్ మన భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. అందులో ముంబై గవర్నర్ జనరల్ అయినటువంటి ఎల్ఫిన్స్టోన్, ఈ ఎల్ఫిన్స్టోన్ స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ అనేటువంటి సంస్థను నెలకొల్పడం జరిగింది. ఇంపార్టెంట్. సో దీనిపైన రాబోయేటువంటి పరీక్షల్లో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇతని యొక్క ఎల్ఫిన్స్టోన్ యొక్క ప్రోత్సాహంతో ముంబైలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు అనేవి ప్రారంభించబడినవి. ఎల్ఫిన్స్టోన్ యొక్క కృషి ద్వారానే పూణేలో సంస్కృత కళాశాల అనేది కూడా నిర్వహించబడినది. సో ఎల్ఫిన్స్టోన్ స్వదేశీ విద్యను అందించేటువంటి పాఠశాలల్ని సర్వే చేయించడం జరిగింది. సో ఇట్లాంటి అంశాలు ఎల్ఫిన్స్టోన్ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో యాస్పిరెంట్స్ ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ పేరుతో నివేదికను రూపొందించిన కమిటీ ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. సో నూతన వెలుగులోనికి మానవీయ సమాజము. సో నివేదికలు, ఆ నివేదికల యొక్క పేర్ల పైన పరీక్షలో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాటన్నింటినీ నేను మీకు ఒకే చోట అందిస్తూ ఉన్నాను. సో వీటిని మీరు నీట్గా నోట్ చేసుకొని వీటిని సమగ్రంగా నేర్చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు పరీక్షలో ఒక ప్రశ్నకు సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. సో 1937 బేసిక్ ఎడ్యుకేషన్ నివేదిక యొక్క పేరేమిటి? కొఠారి కమిషన్ నివేదిక యొక్క పేరు? ఎన్ఈపి 1986 నివేదిక పేరు? మాల్కమ్ ఆదిశేషయ్య నివేదిక పేరు? ఆచార్య రామ్మూర్తి కమిటీ యొక్క నివేదిక పేరు? యశ్పాల్ యొక్క నివేదిక పేరు? సో ఈరోజు మీకు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ, నూతన వెలుగులోనికి మానవీయ సమాజం. ఇది 1990-91 ఆచార్య రామమూర్తి కమిటీ యొక్క నివేదిక పేరు. సో ఈ నివేదికలన్నింటినీ మీరు సమగ్రంగా నేర్చేసుకోండి. సో మీకు కమిటీలు, కమిషన్లో కూడా కొఠారి కమిషను, ఎన్ఈపి 1986, మొదలియర్ కమిషను, ఎన్ఈపి 2020 మొదలైన వాటిపైన క్వశ్చన్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంది. అన్ని పరీక్షల్లో క్వశ్చన్ వస్తుంది. సో వాటిని జాగ్రత్తగా నేర్చేసుకోండి. సో ఈ పరీక్షలో నెక్స్ట్ క్వశ్చన్, బొగార్డస్ మెరీనో ప్రకారము పిల్లల మధ్య సంబంధాలను మాపనం చేయుటకు ఉపయోగించవలసినది ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. మనకు బొగార్డస్ సోషల్ డిఫెన్స్ స్కేల్ ఉంటుంది, వైఖరి మాపని. బొగార్డస్ సోషల్ డిఫెన్స్ స్కేల్ అంటే సమాజంలో ఉండేటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల వ్యక్తుల యొక్క వైఖరి ఏ విధంగా ఉందో కొలవడానికి సోషల్ డిఫెన్స్ స్కేల్ను ఉపయోగిస్తాం. దాన్ని బొగార్డస్ రూపొందించారు. తర్వాత మెరీనో ప్రకారము పిల్లల మధ్య సంబంధాలను మాపనం చేయటానికి యూజ్ చేయవలసింది ఏమిటి అంటే, సో ఇక్కడ పిల్లల మధ్య సంబంధాలను మాపనం చేయాలి. ఆ మాపనం చేయడానికి ఏం ఉపయోగిస్తాం అంటే సోషియోమెట్రీని ఉపయోగిస్తాం. సోషియోమెట్రీ, దీన్నే సాంఘిక మితి అంటాం. జాకబియల్ మొరీనో అనేటువంటి సైకాలజిస్ట్ రూపొందించారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధాలు, ఇప్పుడు ఒక వ్యక్తిని ఎంతమంది ఆమోదిస్తున్నారు, ఎంతమంది తిరస్కరిస్తున్నారు అనేటువంటి విషయాల్ని తెలుసుకోవడం కోసము ఈ సోషియోమెట్రీ, సాంఘిక మితి అనేటువంటి ఈ మాపనిని జాకబియల్ మొరీనో రూపొందించడం జరిగింది. సో ఈ పరీక్షలు అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్,
ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏ స్థాయికి ఉద్దేశించబడినది? చూడండి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ పైన ప్రతి పరీక్షలో క్వశ్చన్ అనేది వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ నేను మన ప్లేలిస్ట్ లో మీకు ఏపీడిఎస్సిలో జరుగుతున్నటువంటి పరీక్షల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి పరీక్షల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కు సంబంధించిన వీడియోస్ అన్ని అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని వాచ్ చేసినట్లయితే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, సో ఇది మనకు 2వ చాప్టర్ లో కనిపిస్తుంది. ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి మొత్తం చాప్టర్స్ లో 27 చాప్టర్స్ లో 2వ చాప్టర్ లో ఏముంటుంది అంటే మనకి ఎఫ్ఎల్ఎన్ ఉంటుంది, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. మరి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే 3 నుండి 9 తరగతుల వారి కోసం, 9 సంవత్సరాల వయస్సు వారి కోసం ఉద్దేశించబడింది. అంటే 3 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల వయస్సు. మరి 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయస్సు అంటే మనకు ఎన్ఈపి 2020 యొక్క ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ లో ఫస్ట్ స్ట్రక్చర్ ను తీసుకున్నట్లయితే 5. మనకు వీరి యొక్క ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ ఏంటి అంటే 5 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4. మనకు ఫస్ట్ ఏముంది 5 ఉంది. ఈ 5 ఏ వయస్సు వారి కోసం ఉద్దేశించబడింది అంటే 3 to 8, 3 నుంచి 8 సంవత్సరాలు. మరి ఎఫ్ఎల్ఎన్ ఏ వయస్సు నుంచి ఏ వయస్సు వారి కోసం ఉద్దేశించబడింది అంటే 3 నుంచి 9 సంవత్సరాలు. అంటే మరి 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఎక్కడ ఉంటారు అంటే ఈ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ లో 3 అనే నెంబర్ ఏదైతే ఉందో, ఫస్ట్ 3 ఏదైతే ఉందో ఆ ఫస్ట్ 3లో మనకు 8 నుండి 11 సంవత్సరాల వయస్సు వారి కోసం ఉద్దేశించబడింది ఫస్ట్ 3. సో ఇక్కడ మొదటి దశ వచ్చేసి ఫౌండేషనల్ స్టేజ్, 2వ దశలో 8 సంవత్సరం 9 సంవత్సరం ఈ 2 ఉంటాయి కాబట్టి 2వ స్టేజ్ వచ్చేసి అది ప్రిపరేటరీ స్టేజ్. అంటే ఎఫ్ఎల్ఎన్ అనేది ఫౌండేషన్ స్టేజ్ లోని గ్రేడ్ 1, గ్రేడ్ 2, ప్రిపరేటరీ స్టేజ్ లోని గ్రేడ్ 3. సో వీరి కోసం ఉద్దేశించబడినది ఎఫ్ఎల్ఎన్. సో తర్వాత రిజిస్టర్లు రికార్డులకు సంబంధించి క్వశ్చన్ అడిగి ఉన్నారు, దట్టు మ్యాచింగ్ క్వశ్చన్ అడిగి ఉన్నారు. ఆర్థిక పరమైన రిజిస్టర్ ఏమిటి అని మ్యాచింగ్ లో అడిగాడు. సాధారణ రిజిస్టర్ మ్యాచింగ్ క్వశ్చన్, పర్యవేక్షణ రిజిస్టర్, విద్యా సంబంధ రిజిస్టర్. అంటే రిజిస్టర్స్ అన్ని ఒకవైపు, రిజిస్టర్స్ యొక్క నేమ్స్ ఒకవైపు ఇచ్చి ఏ రిజిస్టర్ ఏ రకమైన రిజిస్టర్ అని మ్యాచింగ్ క్వశ్చన్ అడిగి ఉన్నారు. సో కాబట్టి ఇదిగోండి రిజిస్టర్స్ అన్ని కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాను. సో మనకు రిజిస్టర్స్ అనేవి 6 రకాలుగా ఉంటాయి పాఠశాలలో. చూడండి, సాధారణ సంబంధమైన రిజిస్టర్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాను. తర్వాత ఆర్థిక పరమైనటువంటి రిజిస్టర్స్ అన్ని ఇక్కడ ఉన్నవి. తర్వాత విద్యా సంబంధమైనటువంటి రిజిస్టర్లు, సామగ్రి సంబంధమైనటువంటి రిజిస్టర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రిజిస్టర్లు, పర్యవేక్షణ తనిఖీ సంబంధమైనటువంటి రిజిస్టర్స్. సో ఈ రిజిస్టర్స్ పైన తప్పనిసరిగా క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో కాబట్టి ఈ రిజిస్టర్స్ అన్నింటినీ జాగ్రత్తగా మీరు నేర్చుకొని పరీక్షకు అటెండ్ అయినట్లయితే మార్కు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రిజిస్టర్స్ కు సంబంధించి. నెక్స్ట్ విద్యా పథకాలలో డిపెప్ పైన క్వశ్చన్ చేయడం జరిగింది. సో డిపెప్ పైన క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. ఇంతకు పూర్వం అంటే 19th డేట్న జరిగినటువంటి పరీక్షలో కూడా డిపెప్ పైన క్వశ్చన్ అడిగి ఉన్నారు. డిపెప్ ఆశయాలలో లేనిది ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవారు ఈ డిపెప్, అదేవిధంగా ఎపెప్, అదేవిధంగా ఎస్ఎస్ఏ, సో మొదలైన వాటిని ఓబీవీ వీటిని బాగా నేర్చుకొని పరీక్షకు అటెండ్ అవ్వండి. మరి డిపెప్ను పరిశీలించినట్లయితే డిపెప్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను ఇక్కడ అందిస్తూ ఉన్నాను, గమనించండి. సో డిపెప్ ఆశయాలలో లేనిది ఏమిటని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డిపెప్ ఆశయాలన్నీ కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఇవి డిపెప్ యొక్క ఆశయాలు. సో ఇందులో లేనిది ఏమిటి అని క్వశ్చన్ చేశారు, వీటిని జాగ్రత్తగా పరిశీలించండి, సరిపోతుంది డిపెప్కు సంబంధించి. తర్వాత మూత్రంలో రక్తం ఉండేటువంటి వ్యాధి ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. సో మూత్రము అంటే యూరియా, రక్తంని గురించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ అంటాము, లేదా హిమటాలజీ అంటాం. సో ఇక్కడ మూత్రంలో రక్తం అనేది ఉన్నట్లయితే దాన్ని హెమటోయూరియా అంటాం. హెమటోయూరియా లేదా హిమటోయూరియా. సో అది ఆ వ్యాధి. నెక్స్ట్ పెరోటిడ్ గ్రంథి యొక్క ఆకారం. మనకు పెరోటిడ్ గ్రంథి అనేది దేనికి సంబంధించినటువంటి గ్రంథి అంటే మానవుడిలో 3 జతల లాలజల గ్రంథులు అనేవి ఉంటాయి. 3 జతల లాలజల గ్రంథులు. వాటిలో ఒక రకమైనటువంటి లాలజల గ్రంథి ఏమిటి అంటే పెరోటిడ్ గ్రంథి.
సో ఈ పెరోటిడ్ గ్రంథి అనేది ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది, అది దాని యొక్క ఆకారం. సో ఈ పరీక్షలో నెక్స్ట్ స్వాతంత్ర్య అనంతరము మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని క్వశ్చన్ చేయడం జరిగింది. సో స్వాతంత్ర్య అనంతరము మొదటి ఆర్థిక మంత్రి ఎవరు అంటే షణ్ముఖం శెట్టి. సో ఇదే పరీక్షలో ప్రేరణ పైన కూడా క్వశ్చన్ చేసి ఉన్నారు, ప్రేరణ అనేటువంటి అంశం పైన. సో మీరు ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఏదైతే ఉందో ఈ ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషను, ప్రేరణ రకాలు, ప్రేరణ నిర్వచనాలు, సో మొదలైనటువంటి విషయాలు నేర్చుకోండి. ఈ అంశం పైన ప్రశ్న అడిగి ఉన్నారు. సో ఈ రోజు పరీక్షకు అటెండ్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా మన వీడియోను వాచ్ చేస్తున్నట్లయితే ఇంకా ఈ రోజు పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నలను నాకు వాట్సాప్ ద్వారా ఆ సమాచారాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ పరీక్షకు అటెండ్ కాబోయేటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.